మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. పాఠశాల ఆ చిన్నారికి అది కేవలం బడి మాత్రమే కాదు, ఎన్నో కలలు కనే గుడి. ఉపాధ్యాయుల పాఠాలు, స్నేహితులతో కలిసి ఆడే ఆటలు, నవ్వులతో కలకలలాడాల్సిన ఆ ప్రాంగణం ఇప్పుడు ఓ విద్యార్థి కన్నీటి వీడ్గోలుకు వేదికైంది. క్షణాల వ్యవధిలో జరిగిన ఒక అనూహ్య ప్రమాదం ఒక తల్లిదండ్రి జీవితాన్ని శూన్యం చేసింది. ఆ ఘటన తాలూకు ఆవేదన యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఈ హృదయ విదారక ఘటన కలిచివేస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని బగాయత్ ప్రాథమిక పాఠశాల రోజులాగే ఆ రోజు కూడా బ్రేక్ టైం వచ్చింది. చదువు చాలు, కొంచెం సేపు గ్రౌండ్లో ఆడుకోండి అని టీచర్లు చెప్పగానే 3వ తరగతి చదువుతున్న చిన్నారి అలీమా ఎంతో ఉత్సాహంగా తన స్నేహితులతో కలిసి మైదానంలోకి పరిగెత్తింది. అప్పటి వరకు కిలకిల నవ్వులతో ఆడుకున్న ఆ పసిపాప మరో క్షణంలో విగత జీవిగా మారుతుందని ఎవరు ఊహించుని ఉండరు. పాఠశాల ఆవరణలో ఉన్న సుమారు 50 ఏళ్ల నాటి పెద్ద వేప చెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగి ఆడుకుంటున్న పిల్లలపై పడింది. ఈ ప్రమాదంలో అలీమాతో పాటు మరికొంతమంది విద్యార్థులు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన ఉపాధ్యాయులు వారిని భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అలీమాతో పాటు 4 విద్యార్థులను బీబీనగర్ ఎయిమ్స్కు తీసుకెళ్లారు. కానీ దేవుడి దయ ఆ విద్యార్థిపై లేదు. ఎయిమ్స్లో చికిత్స పొందుతూ చిరునవ్వుల అలీమా ప్రాణాలు విడిచింది. మరో 2 విద్యార్థులు కాళ్లు విరిగి మంచాన పడ్డారు. దావూద్ అలీ, అమీనాల ముద్దుల కూతురైన అలీమా మృతితో ఆ కుటుంబంలో రేగిన క్షోభ వర్ణనాతీతం. ఇప్పుడు ఈ ఘటనపై ప్రజల నుంచి, స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇది కేవలం ప్రకృతి సహజంగా జరిగిన ప్రమాదం కానే కాదు, కొందరి నిర్లక్ష్యం, బాధ్యత రాహిత్యం వల్ల ప్రాణాలు కోల్పోయిన పసిబిడ్డ బలిదానమని స్థానికులు కన్నీటి పర్వతమవుతున్నారు. అసలు ఆ బడి ప్రాంగణంలో ఏం జరుగుతోంది? అక్కడి పాఠశాల, హై స్కూల్, జిల్లా గ్రంథాలయం అన్నీ ఒకే ఆవరణలో ఉన్నాయి. కానీ రాత్రి అయితే చాలు ఆ ప్రదేశం కాస్త తాగుబోతులకు అడ్డాగా మారుతుందని ఆరోపణలు వస్తున్నాయి. కేవలం వారం రోజుల క్రితం కొందరు అసాంఘిక శక్తులు అదే వేప చెట్టుకు నిప్పు పెట్టారట. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే వరకు ఆ ఘాతుకం సాగింది. అలా లోపల కాలిపోవడం వల్లే ఆ చెట్టుకు తొర్ర ఏర్పడి పటుత్వం కోల్పోయి నేడు ఆ పసిపాప ప్రాణాలు తీసే స్థాయికి వచ్చింది. బాధ్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది అంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. पैर अचानक गिर गया। ठीक है। बच्चे थे उधर, बच्चे भाग गए, उन्होंने अकेले बचे हुए थे। 3:30 ఆ ప్రాంతంలో మన గవర్నమెంట్ హాస్పిటల్ భువనగిరి నుంచి ఆర్ఎంఓ గారు ఫోన్ చేయడం జరిగింది. ఒక 5 స్కూల్ చిల్డ్రన్ ఇంజూర్డ్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయినట్టు ఇమీడియట్గా రష్ కావడం జరిగింది. ఇన్స్పెక్టర్ మేమంతా కూడా అక్కడ పోయి ఎంక్వైరీ చేస్తే మన గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ బగాయత్లో పిల్లలు 15th ఆగస్ట్ సందర్భంగా కబడ్డీ పోటీలు నిర్వహించే క్రమంలో ఆ పక్కలే ఉన్నటువంటి ఒక వేప చెట్టు యాక్సిడెంటల్లీ సడన్గా ఒక కొమ్మ వాళ్ళ పైన పడడం జరిగింది. దాంట్లో ఒక 2 పర్సన్, ఒక అమ్మాయి 3rd క్లాస్ అమ్మాయి హలీమా అని చెప్పి 8 years, కొద్దిగా సీరియస్ ఇంజరీస్ ఉన్నాయి. అమ్మాయి ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ ఎయిమ్స్లో షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకో అబ్బాయి కూడా లెగ్ ఫ్రాక్చర్ ఉంది, అతను కూడా ఎయిమ్స్లో ట్రీట్మెంట్ నడుస్తుంది. భువనగిరిలో బగాయత్ స్కూల్లో జరిగిన విషాదమైన ఘటన, ఒక చెట్టు కూలిపోయి, చెట్టు కొమ్మ కూలి ఆ స్కూలు పిల్లల మీద పడితే అక్కడున్న పిల్లలు మరి చాలామంది ఉండిరి. చాలామంది పక్కకి వెళ్ళిపోయినాక కూడా ఒక 5 ఉండిరి. 5కి స్వల్ప గాయాలతోటి ఒక 4 బయటపడ్డారు. ఒకరికి ఫ్రాక్చర్ అయింది. కానీ ఒక్కరికి మాత్రము హలీమా అనే 3వ తరగతి అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరం. ఆ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. నేను సాయంత్రం నుంచి నాకు కాలు స్ప్రెయిన్, లిగమెంట్ టియర్ వల్ల రాలేకపోయినా, అయినా కలెక్టర్ గారితో, ఆర్డీఓ అధికారులు, డిఎస్పీ, ఎయిమ్స్ అధికారులతోటి, అక్కడ సూపరింటెండెంట్ కానీ డాక్టర్స్ తోటి మాట్లాడి వైద్య సాయం అందించే విషయంలో మాట్లాడడం జరిగింది.